హరిహర వీరమల్లు పార్ట్ 1 విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ నెల 12న బాక్సాఫీస్ ముందుకు రావాల్సి ఉండగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. హిస్టారికల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో పవన్ సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో కనిపించనున్నారు. మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ పూర్తి సమాచారం అందిస్తారు. మోహన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు. ఇది ఆయన నటిస్తున్నటువంటి తొలి పాన్ ఇండియా సినిమా. 5 భాషల్లో రిలీజ్ గా ఉంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషలో రిలీజ్ గానుంది. ఈ సినిమా అంటే 2020లో స్టార్ట్ అయింది. కరోనా, అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఇట్లాంటి పలు కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎలాగైనా ఈ సినిమాను పూర్తి చేయాలని ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి రీసెంట్ గానే దానికి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు. జూన్ 12న రిలీజ్ చేస్తామనేసి ఇటీవల నిర్మాతలు ప్రకటించారు అధికారికంగా. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమాని కొద్దిగా అంటే పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తర్వాత అధికారికంగా నిర్మాతలే ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మరి హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడు ఉంటుంది, జూలైలో ఉంటుంది, ఆగస్టులో ఉంటుంది, అసలు నెక్స్ట్ ఏడాది ఉంటుంది అంటే ఆల్రెడీ చాలా వాయిదాలు పడింది కదా, ఈసారి ఇంకా ఎలాంటి వాయిదా పడుతుంది అనే దానిపై పెద్ద చర్చ నడుస్తూ వచ్చింది. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ హరిహర వీరమల్లు నిర్మాతలు జూలై 24న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. నిజానికి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఈ జూలై 24న ఒక లక్కీ డేట్ అని చెప్పి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచినటువంటి తొలి ప్రేమ సినిమా కూడా జూలై 24న నిలిచింది. సో అదే రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుండడం అనేది ఆయన ఫ్యాన్స్ కి చాలా సంబరాన్ని ఇస్తుంది. ఆ పక్క రోజునే జూలై 25న విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాలు అంటే 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల్లుకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ మేర ఇంకా జూలై 24న ఈసారి ఎలాగైనా రిలీజ్ చేయాల్సిందని చెప్పేసి నిర్మాతలు భావించారు. శ్రీదేవి.